హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ ఫోన్ కనుక స్లోగా వర్క్ అవుతున్నట్టయితే కంపల్సరీగా నేను చెప్పబోయే ఇప్పుడు ఈ కొత్త అప్డేట్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఆ అప్డేట్ ఏంటిది, ఏం కథ, ఆ సెట్టింగ్స్ అనేవి ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్గా ఈ వీడియోని అయితే చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా చిన్నగా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం దీని గురించి మన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందిగా. ఇక్కడ మీరు కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కింది స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. గూగుల్లో మనం చిన్న చేంజ్మెంట్స్ అయితే వేయాల్సి ఉంటుంది. గూగుల్ అనేది ప్రతి మొబైల్లో ఉంటుంది కాబట్టి ఆ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ప్లే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని అయితే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ యాప్లు అనేవి మనం ఫోన్ ని స్లో చేస్తూ ఉంటాయి, మనం దాన్ని కనుక అప్డేట్ చేయకపోయినట్టయితే. సో కంపల్సరీగా వాటిని ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఈ విధంగా ఫ్రెండ్స్ గూగుల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీకు ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. ఇక్కడ నుంచి కిందికి ఈ విధంగా కొద్దిగా అంతా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సిస్టమ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది అనమాట. దీన్ని మనం చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే అవైలబుల్ అప్డేట్స్ అని చెప్పేసి ఉంటుంది, అంతేకాకుండా అప్ టు డేట్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనం ఏది అప్డేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కావచ్చు. ఇక్కడ మీకు గూగుల్ ప్లే సర్వీసెస్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఇక్కడ మనకు అవైలబుల్ అప్డేట్స్లో ఉంది. దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ మొబైల్లో కూడా ఇదే రకంగా ఇంటెలిజెన్స్ అని చెప్పేసి, అంతేకాకుండా గూగుల్ ప్లే ఆండ్రాయిడ్ సిస్టమ్ అని చెప్పేసి ఆ విధంగా అయితే కొన్ని అప్డేట్ కావాల్సిన యాప్స్ అయితే కన్ఫామ్ గా అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ మన ఫోన్ లోనే ఉంటాయి అన్నమాట. సో దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడనే ఆప్షన్స్ అనేవి దొరుకుతాయి అనమాట. మనకు ప్లే స్టోర్ లో మీరు వెతికినట్టయితే ఆ వాట్సాప్ లెక్క, ఫేస్బుక్ లెక్క మనకు అప్డేట్స్ అనేవి ఈజీగా దొరికాయి అనమాట. సో ఈ విధంగా ఈ ఆప్షన్ లోకి వస్తేనే మనకు అప్డేట్ అనేది చెప్తూ ఉంటది అనమాట, అప్డేట్ చేసుకోవాలా అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ ప్లే స్టోర్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. దాన్ని నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్డేట్ అని చెప్పేసి బ్లూ కలర్ కనబడుతుంది కదా, దీన్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే ఇదేం చేస్తుంది, మీ మొబైల్ ని ఆప్టిమైజ్ అయితే చేస్తుంది అనమాట. కొత్త కొత్త ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్బిల్ట్ అయితే, ఏమైనా బగ్స్ ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ గా ఫిక్స్ అయితే అవుతాయి అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన, CPU కి సంబంధించిన ప్లే సర్వీసెస్ అనేది ఈ బగ్స్ కి సంబంధించింది అన్ని ఫిక్స్ చేసుకుంటూ వస్తూ ఉంటది అనమాట. దీని వల్ల మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇదే విధంగా ఇప్పుడు నేను చేసుకున్నా కదా దీన్ని అప్డేట్, ఇదే విధంగా మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఏవేవి అప్డేట్ కనబడుతున్నాయో అవన్నీ అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ, అంతేకాకుండా డివైస్ హెల్త్ సర్వీసెస్, అంతేకాకుండా ఆండ్రాయిడ్ సిస్టమ్ కీ వెరిఫైర్, అంతేకాకుండా ఈ విధంగానైతే కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, ఇవైతే మ్యాండేటరీగా అందరైతే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది, అందరైతే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితేనే మీకు మొబైల్ అనేది స్పీడ్ గా అయితే రన్ గానికి ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇది వరకు మీకు చెప్పినట్టుగా ఆటోమేటిక్ గా మొబైల్ ని స్లో చేసే ఏమైనా బగ్స్ ఉంటే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఆ ప్రాసెస్ ద్వారా అవి అయితే క్లియర్ అయితే అవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ డిఫాల్ట్ యాప్స్ ని అప్డేట్ చేసుకొని మీ ఆండ్రాయిడ్ ఫోన్ అనేది క్లియర్ గా, నీట్ గా, ల్యాగ్ ఫ్రీగా అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇది చాలా మందికి తెలియదు, అందరు ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. డైలీ మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చూసి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.